స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో జరిగిన ఐఏబీ సమావేశంలో హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొని మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీలు. డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఉన్న సిఆర్ రెడ్డి విగ్రహానికి ఆయన కుమార్తె డాక్టర్ రోహిణి పూలమాలలు వేసిన వాళ్లు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా గురువారం సాయిబాబా పల్లకి సేవ. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికారుల తీరుపై గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన ఐఏబీ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాండ్ర, పారిచర్ల, వెందూడు చెరువులకు నీరు అందించాలని, స్వర్ణముఖి బ్యారేజ్కి 2 TMCల నీరు అందిస్తే 10,000 ఎకరాలు పంట పడుతుందని వెల్లడించారు. ఇక్కడ కాండ్ర, పారిచర్లపాలెం, కొండాగుంట, వెందూడు, అలాగే చిలుకూరు మండలంలో చాలా చెరువులు కూడా ఎండిపోయింది సార్. రైతులు బాగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం సార్. దయచేసి వాటికి నీటిని రెండోసారి విడుదల చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. స్వర్ణముఖి బ్యారేజ్ ఉంది సార్. గతంలో ఇది కట్టారు సార్. గతం నుంచి కూడా ఈ బ్యారేజ్కి 2 TMC నీళ్ళు ఇవ్వమని చెప్పి నేను అడుగుతున్నాను సార్. సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాను సార్. ఆ 2 TMC నీళ్ళు కానిస్తే దాదాపు 10,000 ఎకరాలు మా వాకాడు, కోట, చిట్టమూరులో వచ్చేటువంటి 10,000 ఎకరాలు సాగుపోయేటువంటి కార్యక్రమం సార్. దయచేసి దానికి సంబంధించి అంచనాలు వేసి పంపించవలసిందిగా ఇరిగేషన్ అధికారులకు తెలియజేస్తున్నాం సార్. గతంలో రెండో విషయం ఏంటంటే సార్, ఎలసరి మేజర్ కాలువ సార్. ఇది సౌత్ బ్రాంచ్ కెనాల్ సార్. దీనివల్ల దాదాపు 34,069 ఎకరాలు సాగునీటిని అందిస్తుంది సార్. దీన్ని సగం ప్యాకేజీ నెంబర్ 10 కింద పనులు చేపట్టడం జరిగింది సార్. 15L మేజర్ కిలోమీటర్ 2.545 నుంచి ఎలసిరి కాలువ 13.975 వరకు నాయుడుపేట మరియు చిట్టమూరు మండలాల్లో దాదాపు 4,819 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రతిపాదన ఉన్నాయి సార్. గతంలో కాంట్రాక్టులు పాడుతున్నారు సార్, సగం ఆపేశారు సార్. మిగిలినటువంటి పనులు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు సార్. గతంలో మొన్నే సీఎం గారు రివ్యూలో సీఎం గారికి చెప్పాం సార్. జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదన తయారు చేసి కూడా గవర్నమెంట్కి పంపించారు సార్. అది కన్నా మనకి శాంక్షన్ అయితే అంటే ఉన్నటువంటి పని గతంలో వాళ్ళు క్యాన్సిల్ చేశారు సార్. ఇప్పుడు దాని కానీ చేస్తే ఆ పక్క ఉన్నటువంటి చిట్టమూరు, అలాగే ముఖ్యమైనటువంటి ఒక 10-15 గ్రామాలకి నీళ్లు పుష్కలంగా వస్తుంది సార్. నాటిపాడు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు పేద ప్రజలను రెచ్చగొట్టి సమస్యలను సృష్టిస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీలు సమర్పించి తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కొన్ని ల్యాండ్ సమస్యలు కోర్టులో ఉన్నాయని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు పేద ప్రజలు రెచ్చగొట్టి సమస్యలను సృష్టిస్తున్నారని, అటువంటి వారిని ప్రజలు నమ్మొద్దని సూచించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, తహసీల్దార్ ప్రసాద్, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆపుతారుగానే P4 ఆఫీస్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా వరకు పేద ప్రజలందరూ కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఈ మధ్య మేము ప్రజా దర్బారు పెట్టిన తర్వాత ముందుగా మా మున్సిపాలిటీ సంబంధించిన సమస్యలు కానివ్వండి, మా ఎంఆర్ఓ ఆఫీస్ సమస్యలు కానివ్వండి, మా ఎండిఓ గారి ఆఫీస్ సమస్యలు కానివ్వండి, అలాగే మా ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సమస్యలు కానివ్వండి, మ్యాక్సిమం అంటే 10 అర్జీలు వస్తే 4-5 అర్జీలు పరిష్కారం అవుతున్నాయి. అంతకుముందు అసలు అయ్యేది జీరో. అంతకుముందు ఈ ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత వచ్చిన దాంట్లో 50% ఖచ్చితంగా మా అధికారులు చేస్తున్నందుకు అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము కూడా అధికారులు చెప్పేది ఒకటే, న్యాయమైనవి చేయండి. మీరు కేసులో ఉండేటివి కోర్టులో ఉండే జోలికి పోవద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అర్జీల్లో మామూలుగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ. ఎంఆర్ఓ గారు చెప్పాం, ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే స్పందిస్తూ కింద అధికారులను పంపించి దానికి జరిగిన న్యాయం కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా మున్సిపాలిటీ అంటే మొత్తం ఎన్ని అర్జీలు వచ్చినా అన్ని పరిష్కారం చేస్తాం మా కమిషన్ గారు. ఇది మాత్రం ఆయన అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎంపీ గారు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించినటువంటి దానికి అడ్డంగా కంచి నాటేయడం, అలాగే వ్యక్తిగత కక్షతో చేయడం, ఇవి కూడా కొన్ని వస్తున్నాయి. మేము చెప్పేది ఒకటి ప్రజలకు కూడా, మీరు పేదోళ్ళు, మీకు పార్టీలు వద్దు, మీరు అందరూ బాగున్నారు ఊళ్ళో అంటే ఒక వర్గమే బాగుండే పరిస్థితి కాదు, అందరూ బాగుండాలా. ఈరోజు ప్రజా దర్బార్ పెట్టింది అందరి కోసం, ఓన్లీ ఒక పార్టీ వాళ్ళ కోసమే కాదు, అందరు పార్టీల కోసం, పేద ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టింది మా నారా లోకేష్ బాబు గారు చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి. అలాగే గ్రామాల్లో కూడా తగులు ఎక్కువైపోయినాయి. దేవాలయాల దగ్గర తలకాయల పాలు కొట్టుకొని కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మా నాయకులతో కూడా లోకల్తో మాట్లాడతాం, అక్కడ పేదవాళ్ళు తగులు వేసుకోకుండా చూడమని చెప్పి. ఎందుకంటే ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక చెప్పడం తెలియదు, కానీ ఏ పార్టీకైనా నిందలు మోసేది పేదవాడే, ఏ పార్టీకైనా కుందలు నాటేవాడు పేదవాడే, ఏ పార్టీకైనా జిందాబాద్ కొట్టేది పేదోడి, ఏ పార్టీ పెట్టినా కేసులు పెట్టినా కేసులు చెప్పుకునేది పేదోడి. కాబట్టి పేదవాళ్ళు నేను చెప్పేది ఒకటి, నాయన వద్దు, ఇంకన్నా తెలుసుకోండి ఆయన, మీరు దానివల్ల మీకు ఉపయోగం లే. నేను చెప్పేది ఒకటి, ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం ఉన్నటువంటి పార్టీ. ఎక్కడ కూడా ఈరోజు విషయం కక్ష చెప్పు చేయలేంటివి కూడా మనం ఎక్కడ కూడా చేసేటువంటి పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ బాబు గారి పెడుతున్నాం. అలాగే ముఖ్యంగా మా నాయకులు మా లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే ధైర్యవంతుడు నిజాయితీపడు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే పెద్దలు మోడీ గారు కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చెప్పేది ఒకటే, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పేదవాళ్ళకి అందుబాటులో ఉండండి, పేదవాళ్ళ సమస్యల్ని ఓపికగా వినండి, వాళ్ళకి సమాధానం చెప్పండి అనేటువంటి మాటలు ఈరోజు మాకు చెప్తున్నారు. ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు చేస్తాం. అయితే విషయం ఏంటంటే కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఏం పని చేయకుండా ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చి మాకు అర్జీ తిప్పడం, ఆర్డీఓ గారికి అర్జీ తిప్పడం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. పేదవాళ్ళు అర్థం చేసుకోవాలి. చదువుకుని ఉన్నారు పేదవాళ్ళు, గొప్ప కడుపు అంటే ఏంటంటే ఎంఎస్సీ చేస్తున్నారు, బీటెక్ చేసి ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. ఆయన గత 5 సంవత్సరాల్లో ఆ నాయకులు మిమ్మల్ని తీసుకొచ్చారా, సమస్య పరిష్కరించారా? గవర్నమెంట్ వాళ్ళదే కదా. లేదు, ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశంలో చేయట్లేదని చెప్పి ఈరోజు మా పైన పెట్టే కార్యక్రమం. అలాగే ముఖ్యంగా చిలకూరు మండలం ఇష్యూ ఉంది. అందరితో పేదవాళ్ళందరితో ఇరు పార్టీ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెడతాం. ఎంఆర్ఓ గారిని తీసుకెళ్తాం, ఆర్డీఓ గారిని కూడా తీసుకెళ్తాం. దాన్ని స్పష్టంగా అది గవర్నమెంట్ ఇచ్చేటువంటి భూములు అయితే రూల్ ప్రకారం పేదవాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ పార్టీలకు అతీతంగా ఎవరైతే 8 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారో అన్నీ కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దీని రాజకీయం అయితే ఇంకోటి లేదు. అట్లాగే లైటింగ్, ఎలక్ట్రిసిటీ విషయం కూడా చాలామంది ట్రాన్స్ఫార్మర్ లేవని చెప్పి, కనెక్షన్ లేవని చెప్పి, అయితే ఎస్టీ కాలనీలో లైట్లు లేవని చెప్పి కూడా అర్జీ ఇచ్చారు. మా ఏడీ గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఎలక్ట్రిసిటీ ఏడీ గారు కానీ డీ గారు కానీ ఆయనకి ఇచ్చాం. ఎందుకంటే నేను చెప్పేదంటే ఈ ప్రజా దర్బార్లో వచ్చేటువంటి ప్రతి అర్జీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమ్మెల్యేకి వచ్చి చాలా దూరాల నుంచి వచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ఇస్తే పరిష్కారం అయితే వాళ్ళు గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు అధికారులు చేయకపోతే అది ఎమ్మెల్యేకి చెడ్డ పేరు,
గవర్నమెంట్కి చెప్పారు. కాబట్టి అందరూ తెచ్చుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒకసారి ఎంఆర్ఓ గారు కూడా విలేజ్ సెక్రటరీస్ని విఆర్ఓని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి సార్, వస్తాము. అలాగే ఎండిఓ గారు కూడా ఆ సెక్రటరీస్ అని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సర్పంచులు అయిపోయింది, కాలం అయిపోయింది, ఇంకా వాళ్ళు పాత వ్యవహారాలు చేస్తే కుదిరే కథ కాదు, మారాలా. అంతేగాని పాత మేము అంటే ఇట్టే అంటే కుదరదు. పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అది కూడా మీరు కరెక్ట్ చేసుకున్న అధికారులు కూడా నేను తెలియజేస్తూ, అలాగే చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చారు. అలాగే కొంతమంది కార్యకర్త యాక్సిడెంట్ జరిగినటువంటి దాని అర్జీలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి పంపిస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ప్రజలతో మమేకమైనాడు కాబట్టి ప్రజల బాధను తెలుసుకునేందుకే ఈ ప్రజా దర్బార్ దాదాపు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ జనసేన, ఎక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ బీజేపీ ఉందో అందరూ ఎమ్మెల్యేస్ ఈ ప్రజా దర్బార్ని ఖచ్చితంగా పెడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. గత ఎమ్మెల్యేలాగా మేము మాయమైపోతున్నాం, మేము ఇక్కడ ఉండేవాళ్ళమే. మ్యాక్సిమం ఏ పరిష్కారం అయ్యే సమస్యల వరకు అయితే ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. పరిష్కారం కానివి మాత్రం అది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము అన్నీ చేస్తామని చెప్పేదానికి అబద్ధాలు అయితే మాకు చేత కాదు. ఖచ్చితంగా ఉన్న సమస్యలు మాత్రం మేము చేసేంత వరకు కూడా నిత్యం జనాలకు అందుబాటులో ఉండే సమస్య పరిష్కారం కోసం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే నిన్నటి నుంచే మా ఆఫీస్లో సపరేట్గా ఈ పేపర్లో అంటే మెయిన్ పేపర్లో వచ్చేటువంటి సమస్యను కూడా మేము పార్టీ ఆఫీసర్లు పరిశీలించి ఆ సంబంధిత అధికారులకి చర్య తీసుకునే నిమిత్తం కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఈనాడు కానివ్వండి, జ్యోతి పేపర్ కానివ్వండి, ఇంగ్లాండ్ పేపర్ కానివ్వండి, వార్త కానివ్వండి, లోకల్ ఇష్యూస్ కూడా, లోకల్ పేపర్ చాలా ఉన్నాయి కూడలు, అన్నీ కూడా తీసుకుంటాం. మా ఆఫీస్కి ఏ పేపర్స్ వస్తాయో ఆ పేపర్లో ఎక్కడ సమస్య ఉందో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒకవేళ మా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయినా మీరు పత్రికా విలేకరులు మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి న్యాయం అయితే ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులకి చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాం. అలాగే హౌసింగ్ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది మేము ఆ రోజు ఇల్లు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు పుణ్యాన గూడూరులో బ్రహ్మాండటువంటి హౌసింగ్ టిడ్కో హౌసింగ్ కట్టించాం. ఏమైందంటే చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళు బాడీకి ఇచ్చి వెళ్ళిపోయినారు. ఎవరెవరినో దొంగలకి ఎదోళ్ళకి ఇచ్చినారు చాలామంది. అన్నీ కూడా పోలీసులు కూడా చెప్పాం. అది కూడా ఖచ్చితంగా ఎందుకంటే త్వరలో మా కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, పోలీస్ సిఐ గారు, పోలీసులు అక్కడ సెర్చ్ చేసి ఎవరైతే అనాథగా ఉంటున్నారో అందరూ రికార్డ్ చేయించాల్సిన బాధ్యత మనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజు లాటరీ సిస్టంలో పైన వచ్చాయి ఇళ్ళన్నీ కూడా. ఇప్పుడు చాలామంది కింద ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి అవి కూడా మా కమిషనర్ గారు పై అధికారులకి నిబంధనల ప్రకారం రాసి అక్కడ ఐడెంటిఫై లేని వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేయండి, ఏం మొహమాటలేదు, అది ఉంటేనే ఇల్లు ఇవ్వండి. అక్కడ లేకుండా ఊరికే బాగుళ్ళు చేసి ఎక్కడ ఉంటే కుదిరే పరిస్థితి కాదు. అది కూడా దయచేసి మా కమిషనర్ గారు దీనిపైన గట్టిగా చర్య తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే చాలామంది అర్జీ ఇస్తున్నారు, మాకు పైన ఇచ్చేస్తారు ముసలి వాళ్ళు ఎక్కలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఏమంటే రూల్ ప్రకారం రూల్స్ గైడెన్స్ అయితే మేము చెప్పము, ఎవరికి కూడా రూల్ ప్రకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వివిధ గ్రామాల్లో కూడా మిఠాపురం గ్రామాల్లో కూడా వాళ్ళ శ్మశానాలు ఆక్యుపై చేసేసి చాలామంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ప్రజలు అర్జీలు ఇచ్చారు. అది కూడా ఎంఆర్ఓ గారికి చెప్తాం. శ్మశానాలు ఎక్కడ కూడా ఆక్యుపై చేసేదానికి కుదరదు. అలాంటి దగ్గర ఉండకని చట్టపరంగా అవన్నీ కూడా తీయిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమంలో అందరూ అధికారులు సహకరిస్తున్నారు. ఎవరు కూడా సహకరించకుండా పోయేటువంటి పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా పీపో సంబంధించినటువంటి ఈరోజు మా సాయి లీడ్ చేశాడు, బ్రహ్మాండంగా లీడ్ చేశాడు. అట్లా ఎందుకంటే వీళ్ళంతా కొత్త పెట్టరు, వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ అయిన వాళ్ళు దాదాపు ఒక 5 మందిని ఏదో నాకు ఇచ్చారు. ఇక్కడ ఇది యాక్టివ్గా పనిచేస్తున్నాడు మా సాయి కూడా, మా వినయ్ లీడు డెబ్బై పనిచేస్తున్నాడు. కాబట్టి నేను ఇట్లాగే చేసే భవిష్యత్తులో కూడా మీకు కూడా మంచి పేరు వస్తుంది. అర్జీలన్నీ కూడా వెంటనే సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేసేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత దానివల్ల ఏమైందో ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా మీరు కనుక్కోండి. మీరు కనుక్కోవాలా, మా పిఏ కూడా చెప్తాం. కనుక్కున్నది ఏమైందో సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా అర్జీ ఇచ్చిన వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం కాలేదండి, ఇది సో అండ్ సో ఇట్లా
కోర్టులో ఉందో లేకపోతే రెవెన్యూ కోర్టులో ఉందో అది చెప్పాల్సిన బాధ్యత మనం. చెప్పకుండా అర్జీదారుని ఇచ్చిన అర్జీనే 10 సార్లు తెప్పించుకునే కూడా ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా తమ్ములు బషీర్ ఉన్నారు గూడూరు కాన్స్టిట్యున్సీ. ఈ మా తమ్ములందరూ కూడా గతం నుంచి నేను మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నారు. మా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ చెప్పాను. ఎంఆర్ఓ గారు ఆల్రెడీ సార్ 32 మంది లిస్ట్ వచ్చింది, దాంట్లో మనం ఆల్మోస్ట్ అది ఇచ్చేసాం సార్. 12 మందికి మిగిలి ఉంది, అవి కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళు చూస్తే మేము 35 మంది 36 మంది ఉన్నారంటున్నారు. అందరిని రమ్మని చెప్పాను. 36 మంది రాండి, ఎంఆర్ఓ దగ్గర కూర్చోండి, ఒకవేళ సైడ్ లేకపోతే వేరే జనం ఇస్తామని చెప్పి కూడా చెప్పి అది కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. అలాగే మా జిల్లా కలెక్టర్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ సంబంధించిన 10 కోట్ల రూపాయలు గూడూరు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలు, మా నాయకులు, మా ఇన్ఛార్జ్ మా శీలం సిద్ధన్న గారికి, అలాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు పుణ్యసేన గారికి, పెద్దలు మా శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మా సేనయ్యకి, వైఎస్ఆర్ కూకి, అలాగే పెద్దలు మా రైతు నాయకులు మా రాఘవరెడ్డికి, అలాగే పార్టీ సెక్రటరీ మా శివాకి, మా మార్కెటింగ్ కమిటీ అన్న డైరెక్టర్ కృష్ణకి, అలాగే మాజీ సర్పంచ్ మా శివాకి, మా నిశ్చయ నాయకుడు మా కీరవాణికి, మా వెంకటయ్యకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఒకరి పేరు చెప్పకపోతే క్షమించండి. అందరికీ కూడా మా శ్రీనివాసరెడ్డికి, మా సురేష్కి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పరిశీలించారు. ప్రారంభం కాకుండా ఉండడానికి గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, వైఎస్ఆర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొనండి. మీరు ఒకసారి ఎమ్మెల్యే తర్వాత కూడురన్నా చేస్తున్నా మొదటి చేస్తున్నా చేసేవాళ్ళు ఇచ్చేసి చాంబర్ లాగా చేసి కోర్టులో మనకి డిస్ప్యూట్ వాళ్ళు కూడా యాక్చువల్ బాడీ ఇది మనకు యాక్చువల్ క్రాస్ అక్కడ కనెక్ట్ రావే కదా ఎవరికి ఆ క్రాస్ ఇచ్చేస్తాం ఇది సార్ ఆ దారి ఇదే దారి సరే ఏడు పెట్టాను 7 గేట్లు 7 గేట్లు నీళ్ళు బండి ఎవరికి ప్రాబ్లం ఓన్లీ సేమ్ ఉండాలి 38 ఉండాలి దేనికి మనం 2 సార్లు రాసేదానికి సారీ గోడలన్నీ పడిపోయింది. డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాల ఏర్పాటు కొరకు డాక్టర్ సిఆర్ రెడ్డి, అల్లారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని, వారి కృషి ఫలితంగా వేలాది మంది ఆడపిల్లలు బాగా చదువుకునే ఉన్నత స్థాయిలో ఉన్నారని డాక్టర్ సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి వెల్లడించారు. డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఉన్న సిఆర్ రెడ్డి విగ్రహానికి ఆయన కుమార్తె డాక్టర్ రోహిణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాల ఏర్పాటు కొరకు డాక్టర్ సిఆర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, ఆడపిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కళాశాల ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. డాక్టర్ మెహర్మణి కళాశాలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా కళాశాలకు ఇంకా గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గారైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు మరణించి 3 సంవత్సరాలు గడిచాయి. ఈరోజు ఆయన వర్ధంతి. అయినా మన మధ్యలోనే ఉన్నట్లుగానే ఉంది మనకందరికీ ఫీలింగు. ఈ కాలేజ్ అంటే ఆయనకి ఎంత అభిమానం అందరికీ తెలిసిందే. ప్రతినిత్యం కాలేజీ ఎదుగుదల గురించి ఆయన అహర్నిశలు పాటుపడేవాళ్ళు. ఈ కాలేజ్ ఇంత స్టేజ్కి రావడానికి ముఖ్యమైన కారణం శ్యామ్ సుందర్ రెడ్డి గారు మరియు సిఆర్ రెడ్డి గారు. తర్వాత మెహర్మణి కాలేజీకి ఆమె కూడా ఎంతో కృషి చేశారు. ఈ కాలేజ్ డెవలప్మెంట్కి టెక్నికల్గా అన్నీ చూసుకున్నారు. ఇప్పటికి కూడా ఆమె బ్యాక్ బోన్ లాగా ఉండి ఈ కాలేజ్ డెవలప్మెంట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళిద్దరికీ కూడా శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, సిఆర్ రెడ్డి గారికి ఆత్మ శాంతి కలగాలని అందరం కోరుకుంటాము. అట్లాగే ఈ కాలేజ్ ఇంకా దినదినాభివృద్ధి జరిగేందుకు ఇక్కడ మనకు ఈశ్వర్ ప్రసాద్ సార్ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. గాయత్రి మేడం కూడా ఆయనకు సహకారం అందిస్తూ ఎంతో వాళ్ళు లేని లోటు కూడా తెలియకుండా ఈ కాలేజీని ముందుకు నడిపిస్తున్నారు. వీరికి కూడా నా అభినందనలు. ఇప్పుడు కూడా ఈ కాలేజీ కోసం మీరందరూ కూడా శ్రమపడి ముందుకు తీసుకెళ్లాలని సిఆర్ రెడ్డి గారి పేరు, శ్యామ్ సుందర్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా మీరందరూ ఈ కాలేజీ అభివృద్ధికి పాటుపడతారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయింది. మనం సిఆర్ రెడ్డి గారిని కోల్పోయి. మేడం గారు చెప్పినట్లుగా ఈ కళాశాలలోనే ఆయన ఆత్మ ఎప్పుడు ఉంటుంది. ప్రిన్సిపాల్ సార్ కూడా సారు పార్థివ దేహం ఈ దారిలో వెళ్ళేటప్పుడు సార్కి ఎప్పుడు విద్యార్థుల పట్ల ఎంతో ఇష్టం కాబట్టి అక్కడ కాసేపు ఆపి విద్యార్థులందరూ కూడా దర్శన భాగ్యం కల్పించారు. అంతగా సిఆర్ రెడ్డి గారు ఈ కళాశాలతో ఎప్పుడూ అనుబంధం ఆయనకి అలాగే ఉంటుంది. ఎప్పటికీ కూడా అలాగే వారిని తలుచుకుంటూ ఇంకా మనము ఈ కాలేజ్ అభివృద్ధికి అందరం పాటుపడాలని మేడం గారు చెప్పినట్లుగా ఆశిస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి కలని వాళ్ళని అర్పించుకుంటూ ఉన్నాం కళాశాల తరఫున. ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేయబడిన వారి విగ్రహాలకి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. 81లో ఈ కళాశాల చిన్న మొక్కగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత వటవృక్షమైంది. దానికి కారణమైన 2 మహానుభావులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అలాగే సిఆర్ రెడ్డి గారు. ఈరోజు 100కు పైగా కుటుంబాలు ఈ కాలేజీని ఆధారం చేసుకొని తమ జీవనోపాధి పొందుతున్నాయంటే అది గూడూరు లాంటి చిన్న పట్టణంలో ఇది మహత్తర కార్యము. ఎంతో సంకల్ప బలంతో వాళ్ళిద్దరూ ఈ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దవాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను మా టీం అంతా కలిసి వాళ్ళు లేని లోటుని మా సాయశక్తులా పూర్తి చేస్తూ కళాశాలను ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే విద్యార్థులందరూ కూడా ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇది చాలా ఆనందించదగిన విషయం. లాస్ట్ ఇయర్ కూడా ఈ కళాశాలలో చదివిన ఒక అమ్మాయి అనంతపురంలో జడ్జిగా తను ఉపాధి పొందడం జరిగింది. అలాగే ఇక్కడ చదివిన స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే చదివారో షహనాద్ బేగం, ఆ మేడం కూడా ఇప్పుడు స్పోర్ట్స్ సెక్రటరీగా 4 ఐఐటీల్లో ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. ఆమెను కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ డేలో ఇక్కడ పిలిపించి ఆ మహనీయులకి నివాళులు అర్పించడం ఆమె చేత కూడా జరిగింది. అలాగే మీరందరూ కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఆ మహనీయులు ఏ ఉద్దేశంతో అయితే ఈ కళాశాలను ఏర్పాటు చేశారో ఆ ఆశయ సిద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేయాలని, దానికి మేమంతా కూడా మా టీచర్స్ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు మన ఇక్కడ సమావేశం అవడానికి కారణం సిఆర్ రెడ్డి గారు ఈరోజు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయనతో మాకు పెద్ద అనుబంధం లేదు, కానీ సిఆర్ రెడ్డి గారి గురించి మేము ఇక్కడ వినడం కానీ చెప్పుకోవడం కానీ చాలా ఇదిగా, అంటే కాలేజ్ పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలని దగ్గరుండి సార్ క్లాసులు చెప్పేటప్పుడు రావడం కానీ పిల్లల్ని పరామర్శించడం కానీ అవన్నీ చేసేవారంట. కానీ మేము అవన్నీ మిస్ అయ్యాము. మేము వచ్చిన తర్వాత సార్ గారికి హెల్త్ ఇష్యూ రావడము అలా జరగడం జరిగింది. 2023లో సార్ చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు సార్ గారు తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ కాలేజ్ దగ్గర కూడా కాసేపు ఉంచారు. అప్పుడు మేము ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. మేము అప్పుడు
సార్ దగ్గరికి వెళ్ళి సార్ని చివరి చూపు చూసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సార్ ఏ విధంగా అయితే అంటే ఉమెన్స్ చదువుకోవాలని చెప్పి కాలేజ్ పెట్టడం జరిగిందో తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఏం కలగకుండా మంచిగానే జరుగుతుంది కాలేజీలో అదంతా. అదేవిధంగా సార్ చెప్పినట్టు సార్ గారి ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎలా ఉన్నారు పిల్లలని చూస్తూ ఉంటారేమో. అదేవిధంగా సార్ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. గూడూరు కోర్టు హాల్లో బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించారు. అధ్యక్షులుగా పివి సాయి కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్కే నాగూర్, జనరల్ సెక్రటరీగా ఎంవి కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ కుమార్, ట్రెజరర్గా ఎస్కే వహీదా మరియు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిని లాయర్లు సన్మానించారు. నూతన అధ్యక్షులు మాట్లాడుతూ లాయర్లకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని పేర్కొన్నారు. బాగా ఏమేలా ఏంద్రా ఏమేలా బాగా కరెక్ట్ మా యొక్క విజయానికి తోడ్పడిన ప్రతి న్యాయవాదికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మా ప్రసాద్ సార్ అయితేనే ఇంకా అనేక ప్రసాద్ సార్ యొక్క టీంకి అయితేనేమి మన సాయి కుమార్ సార్ వాళ్ళ యొక్క స్నేహితులందరూ ప్రతి సీనియర్ నాయకులందరూ మా కొరకు చక్కగా టీం వర్క్ చేసి మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మా యొక్క న్యాయవాది ప్రతి ఒక్కరూ మా ఓట్లు వేసి ప్రతి న్యాయవాది కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దినం గూడూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రెసిడెంట్గా శ్రీ పివి సాయి కుమార్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా ఎస్కే నాగూర్ గారు,
జనరల్ సెక్రటరీగా ఎంఈ కృష్ణయ్య, నేను జాయింట్ సెక్రటరీగా పి ప్రతాప్ కుమార్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీగా దయాకరు, లైబ్రరీ సెక్రటరీగా రషీదు, అదిగా ఈసీ మెంబర్లుగా రేవతి, మనోజ్, మధు అందరూ ఎలక్ట్ అవ్వడం జరిగింది. మా టీంకి మా గూడూరు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఎంతో కృషి చేసి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ కృషి వృధా కాకుండా ప్రతి సమస్యని మేము క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మా టీంకి విజయాన్ని సమకూర్చిన ప్రతి న్యాయవాదికి పేరు వంతున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాము. బార్ అసోసియేషన్ సంబంధించి సంస్థాగత ఎన్నికల్లో నన్ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్న ప్రతి న్యాయవాదికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎంఈ కృష్ణయ్య గారిని జనరల్ సెక్రటరీగా, నాగూరు గారిని వైస్ ప్రెసిడెంట్గా, ప్రతాప్ గారిని జాయింట్ సెక్రటరీగా, వహీదా గారు ట్రెజరర్గా, మనోజ్ కుమార్ ఈసీ, రషీద్ ఈసీ మెంబర్గా, స్పోర్ట్స్ సెక్రటరీగా, మధు అందరినీ, రేవతి భాగ్యలక్ష్మిగా ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మా టీంకి సహకరించిన ప్రతి న్యాయవాదికి మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ బార్ అసోసియేషన్ సంబంధించి కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధికి, ఈ న్యాయవాదుల సంక్షేమానికి మా వంతు కృషి చేస్తామని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఏ న్యాయవాది అయినా వారికి ఏ విధమైన సమస్య ఉన్నా కూడా మాకు తెలిపినట్లయితే ఆ సమస్య పరిష్కారానికి మా వంతు మేము సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. అందువల్ల ప్రతి న్యాయవాది కూడా తమ వంతు ఏ విధమైన కోరికనైనా కూడా మాకు తెలిపినట్లయితే మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గూడూరుకి అదనపు సీనియర్ సివిల్ కోర్టు కూడా ఇటీవల ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఈ కోర్టు ప్రాంగణంలోనే ఈ అదనపు సీనియర్ సివిల్ కోర్టు కూడా ప్రారంభించుకునే సమయం ఆసన్నమైంది. అదనపు సీనియర్ సివిల్ కోర్టు కానీ ఏర్పాటు చేసినట్లయితే ఈ కక్షిదారులకు కూడా తొందరగా న్యాయం చేకూరే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క న్యాయవాదికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని మిమ్మల్నిగా తెలియజేస్తాను. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్ శివరాకేష్ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం సాయంత్రం మనుబోలు మండల పరిధిలోని కొండూరు సత్రం, వీరంపల్లి క్రాస్ రోడ్, మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడాల వద్ద వాహనదారులను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేని యెడల చర్యలు తప్పవన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేశారు. సరైన పత్రాలు, నిబంధనలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. రవాణా శాఖ చట్టాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మన మనుబోలు వచ్చేసి నేషనల్ హైవే 16 స్ట్రెచ్లో ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే చాలామంది యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉన్నారు వితౌట్ హెల్మెట్ కానీ, అట్లాగే సరైన పత్రాలు మెయింటైన్ చేయక. ఈ క్రమంలో గౌరవ ఎస్పీ మేడము, మా డిఎస్పీ గారు, సిఐ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు పక్కాగా 5 గంటల నుంచి 8 గంటల లోపు పోలీస్ విజిబుల్గా కనపడాలి, పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పిన క్రమంలో ఈ సమ్మర్లో వచ్చేసి మైనర్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఇలాంటివి ఏమి జరిగినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మండల ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, నేషనల్ హైవే అనేది నిత్యం వెహికల్స్తో రద్దీగా ఉండే ప్రదేశం అయిపోయింది. ఈ అడ్జసెంట్ విలేజ్ మండలంలో ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేకి ఆనుకొని వాళ్ళు తప్పనిసరిగా వితౌట్ హెల్మెట్
పెట్టుకోకుండా మనకి రోడ్డు మీద రాకుండా ఉండాలి. అట్లాగనే సరైన పత్రాలు మెయింటైన్ చేస్తూ ఉండాలి. తాగి బండి నడిపినట్లయితే మాత్రం ఈ మధ్య కాలంలో మనం చూసాము మాక్సిమం ఫైన్స్ వేస్తూ ఉన్నారు. 10-11 వేలు తగ్గకుండా వేస్తూ ఉన్నారు ఫైన్. సో ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. మనుబోలు గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో తగు సూచనలు సలహాలు తీసుకుని పారిశుధ్య మరియు అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతోందని మనుబోలు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీఓ కె గరుడయ్య తెలిపారు. శుక్రవారం జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా మనుబోలు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ప్రత్యేక అధికారి గరుడయ్య మాట్లాడుతూ పంచాయతీ పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు సకాలంలో నిర్వహిస్తున్నామని, ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వినియోగదారులు ఒకటినొక్కాలని, అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న వేసవి కారణంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామం నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాయపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీల అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ యువత ఉపాధ్యక్షులు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, సాగునీటి సంఘం సభ్యులు పెనుబాక మహేష్, బండికట్టు రవి ఆచారి, జనసేన పార్టీ నాయకులు జాకీర్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు డోర్ టు డోర్ పారిశుద్ధ్యం సంబంధించి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో వచ్చినటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రతి ఒక్కరూ ఒకటి నొక్కవలసిందిగా కోరుతూ, మరియు పంచాయతీ శుభ్రతకు కారణం అవడానికి గల కారణాలు పెద్దల దగ్గర నుంచి సూచనలు, సలహాలు కోరడం జరిగింది. తదుపరి ఇప్పుడు వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వేసవి తీవ్రతలో నీటి సమస్య లేకుండా నీటిని తగు జాగ్రత్తగా వాడవలసిందిగాను, నీటిని వృధా చేయకుండా ఉండాలని దానిపైన పెద్దల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామ సభలో అందరి యొక్క ఉద్దేశం ప్రకారము పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క సమస్యల్ని త్వరగతిగా పూర్తి చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు మనుబోలు గ్రామం నందు పంచాయతీ ఆఫీసులో గ్రామ సభ జరిగింది. మేము మనుబోల ప్రజల వచ్చి వాళ్ళకి ఎన్నో పత్రాలు ఇవ్వడం జరిగింది. మెయిన్ సమస్య ఏంటంటే మనుబోలు డ్రైనేజ్ కట్టారు, కానీ అది అస్తవ్యవస్థగా ఉంది. అది దేనికి ఉపయోగం లేదు, నిరుపయోగమైన డ్రైనేజ్. ఎన్నో కోట్లు పెట్టి కట్టడం ప్రజలకు ఎటువంటి ఉపయోగకరం కాదు. స్పెషల్ ఆఫీసర్ అయిన గవర్నర్ సార్కి ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది. మెయిన్ దాన్ని దృష్టి సాలించి మెయిన్ ఆ యొక్క డ్రైనేజీలు 2 క్లీన్ చేయాలని, ఈ దోమల బారి నుంచి మనుబోలు ప్రజల్ని కాపాడాలని మేము ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా దాన్ని స్వీకరించారు. తొందరలోనే దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. దానికి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనుబోలు గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ గౌడయ్య గారికి, కార్యదర్శి శ్రీహరి గారికి మనుబోలు బైపాస్ సర్కిల్లో నుంచి చెరువుకు వెళ్ళే వరకు మెయిన్ రోడ్డుకి ఇరువైపులా 2 వైపులా
డ్రైనేజీలు నిర్మించారు, పెద్ద డ్రైనేజీలు నిర్మించారు గత 3 సంవత్సరాలు నిర్మించారే కానీ వాటిని క్లీన్ చేయడం ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా క్లీన్ చేయలేదు. పోతే అప్ అండ్ డౌన్గా ఎత్తు వల్లాలుగా కూడా వాటిని నిర్మించడం వల్ల ఏమైందంటే ఈ డ్రైనేజ్ పూర్తిగా నీళ్లు నిలబడిపోవడం, ఒక్కసారి కూడా శుభ్రపరచకపోవడం వల్ల ఈ నీళ్లు నిలబడిపోయేసి శానిటైజర్ సీట్లు దిగిపోవడం వల్ల ఈ దోమలు అనేవి ఈగలు సైతం వాటి వల్ల అనారోగ్యాలు మనుగోలు గ్రామ ప్రజలందరూ ఎక్కువ పరిస్థితి ఏంటంటే ఈ దోమల కారణంగా రాత్రులు మేలుకుంటున్నారు, పొగులు నిలబోతున్నారు. ఇది మా మనుగోలు గ్రామ ప్రజల పరిస్థితి. పోతే ఇంకోటి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక డ్రైన్ని టైప్లో కొద్దిగా ఇసుక, కంకర, బొగ్గు ఇలా నిర్మించి కింద నిర్మించి నీళ్ళు ఇంకిపోయే విధంగా ఆ డ్రైన్ నిర్మించాలని మా మనుగోలులో కూడా ఒక డ్రైన్ని మోడల్గా తీసుకొని అలా తయారు చేసి ట్రైన్గా చూడాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనుగోలులో ఉన్నటువంటి కొన్ని భవనాలు అసంపూర్తిగా ఈ అసంపూర్తి భవనాలన్నీ కొద్దిగా చిన్న చిన్న వస్తువులు కల్పించి అందుబాటులో తీసుకొచ్చి ప్రజల సౌకర్యార్థం వినియోగం తీసుకోవాలని కోరుతున్నాం. మనుబోలు గ్రామంలోని లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సాయంత్రం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్, డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్యలు హాజరయ్యారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు ఉపయోగపడే పలు సూచనలు, సలహాలు తెలియజేసి అవగాహన కల్పించారు. చదువులో, క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ రంగనాథ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Prize. 6th class Charan Teja first prize. అనిపించారండి. మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, తల్లిదండ్రులకు, కాబోయే కలెక్టర్లు, జడ్జీలు, లాయర్లకి నా నమస్కారం అండి. భయం అండి ఆయనతో మాట్లాడడానికి, అందుకని నేను కొన్ని విషయాలు మాట్లాడేసి నిష్క్రమిస్తాను. నేను ఎందుకు రంగనాథ్ సార్ గురించి చెప్పాలంటే, స్కూలు ఎటువంటి పేరు పెట్టాడని పక్కన పెడదాము, స్టేజ్ మీద కూర్చోండి పిలిచాడు. ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఆసీనులను చేసి శివుని యొక్క ఆజ్ఞతో కార్తికేయుణ్ణి గరుడ వాహనం మీద కూర్చొని పెట్టాడు. చూడండి ఎంత వాల్యుబుల్ అయినటువంటి వ్యక్తి. నాకు తెలిసి గురువు అంటే ఇలా ఉండాలనేది నేను ప్రత్యేకంగా చూశాను. నేను ఈరోజు నా బిడ్డల్ని ఆయన దగ్గర పాదాభివందనం చేసినా కానీ ఆయన రుణం నేను తీర్చుకోలేను. కారణం ఏంటంటే, నా పిల్లలిద్దరినీ కూడా ఆయన గురుదక్షిణతోనే ఈరోజు పెద్దలయ్యారు, వాళ్ళు మంచి ప్రయోజకులయ్యారు. నేను ఆ స్కూల్కి వెళ్ళి ఆయన ఒక మాట అడిగా, నా యొక్క విన్నపాన్ని ఆయన వినిపించారు. శ్రద్ధగా విని శ్రద్ధతో నా బిడ్డలను చదివించి నేను ఎత్తి చూసేంత స్థాయికి నా బిడ్డలను తీసుకొచ్చాడంటే ఆయనకి పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే ప్రత్యేకంగా నేను పడుతున్నాను కాబట్టి. రెండోది, గురు నుంచి వీళ్ళు సొసైటీలో లిటిల్ వల్నరబుల్ సెక్షన్స్ అన్నమాట. సో ఎక్కువ ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉన్న సెక్షన్స్ కాబట్టి వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ప్రతి ఒక్కరి మీద ఉంటుంది.
సో రీసెంట్గా చాలా చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లల మీద ఫిజికల్ అబ్యూస్ కానీ అట్లాగనే కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే సొసైటీలో కొత్త కొత్త నేరాలు మనకి నోటీస్ చేయొచ్చు. సో అలాంటి విషయాలు మన దగ్గర కానీ మన చుట్టుప్రక్కల కానీ జరగకుండా ఉండాలి అని అంటే పిల్లలకి ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యే ఆ అలవాటు నేర్పించాలి. ప్రతిదీ తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ షేర్ చేసుకునే వెసులుబాటు వాళ్ళకి కలిగించాలి. అలా చేయని పక్షంలో వాళ్ళు చేసేది తప్ప ఒప్ప అనేది మన దృష్టికి రానప్పుడు వాళ్ళు తప్పుని రైట్గా భావించి తెలిసి తెలియని విషయాలు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు గమనించాలి, అట్లాగనే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ గమనించాలి. ఈ మధ్య ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాం మనం, టీచర్స్ పేరెంట్స్ ఇంటరాక్షన్ అని చెప్పి మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నడుస్తూ ఉన్నాయి. అట్లాగనే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్నపిల్లలకి అప్ టు 5th స్టాండర్డ్ వరకు వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళు ఈ ఇందాక ఏదైతే ఫిజికల్ అబ్యూజెస్ జరుగుతూ ఉన్నాయని చెప్పి అనేవాళ్ళు ఒక అన్నోన్ పర్సన్స్ ఎవరో ఆ పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. మనకి దగ్గరగా ఉండేవాళ్ళు రెగ్యులర్గా మనం చూస్తూ ఉండే వాళ్ళ వల్లనే జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా కానీ పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనే విషయం తల్లిదండ్రులు నేర్పించాలి. అట్లాగే స్కూల్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. 23/4/2026 సంవత్సరం గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించినటువంటి మొట్టమొదటి వార్షికోత్సవానికి ఇంత అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా జరపడానికి కారణమైనటువంటి మనుబోలు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాకేష్ యాదవ్ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గరుడీ సార్ గారికి, మా కరస్పాండెంట్ శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, మా విఐపి పర్సన్ శ్రీ కన్నా కార్తిక్ గారికి, మా అకాడమిక్ అడ్వైజర్ ఆశా శ్యామ్ ఇంగ్లాల గారికి, అంతేకాకుండా ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శ్రీమతి వినయవతి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇంకా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మునుముందు మా ఈ లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మరింత ఉన్నత పదంలోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, ప్రతి విషయంలోనూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ గుడ్ నైట్, బాయ్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధిలో ఊరేగించారు. మనుబోలు సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గ్రామానికి చెందిన మోమిరెడ్డి భాస్కర్ రెడ్డి, పద్మావతి దంపతులు, కుమారుడు భరత్ రెడ్డి, హిమబిందు దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబా పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాబా భక్తులు విరివిగా పాల్గొని బాబా కృపా కటాక్షాలు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ జరిగింది.
తిరుపతి జిల్లా ఒజిలి మండలం మనబాలి గ్రామంలో సంఘం డైరీ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర మరియు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ అనంతరం వారు మాట్లాడుతూ మేనకూరు సెస్ ఆనుకుని సంఘం డైరీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, వీటిని జిల్లాలోని ప్రారంభించిన పరిస్థితుల నుండి నేడు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇప్పుడు ఈ గ్రామంలో 26 ఎకరాలు 2 లక్షల నుండి 4 లక్షల సామర్థ్యం కలిగే విధంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతోందని, సుమారు 250 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ రోజు భూమి పూజ చేయడమే కాకుండా 8 నెలల నుండి 10 నెలల లోపు ఈ ప్లాంట్ను పూర్తి చేయడం జరుగుతోందని తెలియజేశారు. आयुष्येन्द्रिये प्रतिष्ठति सुमंगलं सौभाग्यदत्ताय చాలా కొబ్బరి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల అభివృద్ధి కార్యాలయంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు తెలుగు తమ్ముళ్లతో కలిసి ఆమె నిర్వహించిన సమావేశంలో ప్రజలు 110 అర్జీల ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్ని శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిపాలన ఎలా జరుగుతుందో కూడా మీ అందరు చూశారు. దాంట్లో భాగంగానే ప్రజా దర్బార్ ప్రతి వారానికి ఒకరోజు శుక్రవారం పూట మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతి శుక్రవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీసుకొని వీలైనంత వరకు పరిష్కరించే మార్గం వైపు మనం ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు కూడా మనకు 850 వరకు అర్జీలు రిసీవ్ చేసుకుంటే అందులో 527 వరకు మనం సొల్యూషన్ చూపించి అవి పంపించడం జరిగింది. ఏవైతే అర్జీలు తీసుకున్నామో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించి అధికారుల దగ్గర నుంచి కూడా మనం కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకుంటూ అది ఎందుకు అవ్వలేదు అన్నది కూడా మనము చెక్ చేసుకొని దానికి రీజన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో మనం ఏవైతే అర్జీలు తీసుకున్నామో ఎవరికైతే ఎండార్స్ చేసామో ఏ డిపార్ట్మెంట్ కి ఎండార్స్ కేవలం మనకు గత ప్రభుత్వ నాయకుల ద్వారా మనకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ డ్రైవ్ పెట్టి ప్రజా సమస్యల్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అలాగే ఈ రోజు మీరు గతంలో అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఫరెన్స్ చూస్తే గతంలో మనకు అరాచకాలే తప్ప అభివృద్ధి కూడా పూర్తిగా శూన్యంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు టౌన్లలో కావచ్చు ఎక్కడైతే మనకు పూర్తిగా రోడ్లు లేవో అవన్నీ కూడా ఈ రోజు మనం వేసుకోవడం జరుగుతుంది. అలాగే సిఎంఆర్ఎఫ్ కింద ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్స్ కి ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం సిఎంఆర్ఎఫ్ కింద కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం అప్లికేషన్స్ తీసుకొని సిఎంఆర్ఎఫ్ కింద ఇప్పటి వరకు మనకు 2 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లోనే మనం 4,68,00,000 వరకు మనం సిఎంఆర్ఎఫ్ పేద ప్రజల కోసం తీసుకొచ్చాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అటు పెన్షన్లు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం అమలు చేసుకుంటూ వచ్చాము. అలాగే మీరు మనకు దగ్గరగా తమిళనాడు స్టేట్ ఉంది. తమిళనాడు స్టేట్ లో కానీ ఇటు
కర్ణాటక స్టేట్ లో కానీ ఏ స్టేట్ లో కూడా మనకు 4,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళ కోసం, మన రాష్ట్ర అభివృద్ధికి జరగాలంటే పేద ప్రజల్ని కింద నుంచి పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు పెన్షన్లు అంత పంపిణీ చేస్తున్నారు. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు 4,000 పెన్షన్లు పెంచడం అవసరమా అని. కానీ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకో లేదా హైగా ఉన్న ఫ్యామిలీకో 4,000 మేబీ చిన్నగా కనిపించవచ్చు. కానీ ఒక పేదవాడికి 4,000 రూపాయలు అది చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, వయసు అయిపోతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవాలంటే ఈ రోజు మనకి ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఏదైనా బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఖర్చులు అవుతాయి. అలాంటివన్నీ ఈ రోజు కాంపెన్సేట్ చేయడానికి అటు భోజనం కానీ లేదా మందులు కానీ ఇవన్నీ కాంపెన్సేట్ చేయడానికే మనకు 4,000 రూపాయల పెన్షన్లు ఈ రోజు ప్రభుత్వం అందిస్తుంది. అలాగే వికలాంగులకి గతంలో 3,000 ఇస్తుంటే ఇప్పుడు 6,000 రూపాయలని పెంచడం జరిగింది. అలాగే కిడ్నీ పేషెంట్లు ఉన్నా లేదా ఏదైనా బ్రెయిన్ సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే మేజర్ సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే ఈ రోజు 10,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ రూపంలో అందిస్తున్నారు. పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి మనం 15,000 రూపాయలు అందిస్తున్నాం. అలాగే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎవ్వరికి కూడా పెన్షన్లు తీయట్లేదు. గత ప్రభుత్వంలో ఈ రోజు చాలా మంది నాకు అర్జీలు తీసుకొని వస్తున్నారు. అంటే పూర్తిగా వికలాంగులైనా సరే వాళ్ళ పెన్షన్లు తీసేశారు. ఎందుకంటే తెలుగుదేశం కోటేశారని లేదా తెలుగుదేశం జెండా ఎగురుతుందని. ఇలాంటి కారణాలతో వాళ్ళ అర్హులైనా కూడా ఈ రోజు పెన్షన్లు తీసేసిన పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటే చెప్పారు, పాలిటిక్స్ అంతా కూడా మనకు ఎలక్షన్స్ వరకే ఉండాలి, అది అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రజల పరిష్కారమే మీరు తీసుకోవాలి. కాబట్టి ఎలాంటి పార్టీలు మీరు చూడొద్దు. పేదవాడు మీ ఇంటికి వచ్చి అర్జీ ఇస్తే ఖచ్చితంగా దాన్ని రిసీవ్ చేసుకొని మీరు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి లేదా సంక్షేమం అందించాలని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారం నాయకులందరం కూడా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఎవ్వరు కూడా పార్టీలకు అతీతంగానే ఈ రోజు సంక్షేమం కూడా అందిస్తున్నారు లేదా అభివృద్ధి పనులు. అంటే ఒకవేళ గతంలో మీరు చూస్తే ఈ రోడ్డు వేయాలంటే తెలుగుదేశం వాడు ఉంటే ఆ రోడ్డు వేయరు. ఇలా మనం రోడ్లు వేస్తున్నాం. అలాగే ఎక్కువగా మనకు డ్రైనేజ్ సమస్య ఉంటుంది. టౌన్ లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ప్రాపర్ గా లేదు. ఈ రోజు మనం ముందుగా ప్రయారిటీ రోడ్స్ తీసుకున్నాం. తర్వాత మనము డ్రైన్స్ కూడా వీలైనంత తొందరగా డ్రైన్లు కూడా వేద్దాం. అలాగే ఎక్కువగా అర్జీలు ఇళ్ల స్థలాల గురించి వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు కూడా ఎంఆర్ఓ వాళ్ళందరికీ కూడా మనం కలెక్టరేట్ లో కావచ్చు మనం కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే మన గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అవన్నీ సర్వే చేసి పేదవాళ్ళకి అవసరమైనంత వరకు, అంటే మనకు వచ్చే అర్జీలన్నీ కూడా రిసీవ్ చేసుకొని దాన్ని బట్టి ఏ మండలాల్లో ఎంత సైట్ ఉందో చూసుకొని దాన్ని సర్వే చేసి తప్పకుండా ప్రజలందరికీ వీలైనంత వరకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. తడ మండలంలో మనం ఇరకం నుంచి కొంతమందిని షిఫ్ట్ చేసి పూడికుప్పంలో మనం 700 వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లులు పెట్టుకుంటున్నారు. అలాగే మిగిలిన మండలాలు కూడా మనం సర్వే చేసి కొంతవరకు మేము కూడా సర్వే చేసి పెట్టుకున్నాం. అవన్నీ కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి అట్లే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో మనకు డ్రైవ్ చేసి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మనకు ఇల్లు పెట్టారు. కొంతమందికి శాంక్షన్ అయింది. ఇంకా మిగిలిన కొంతమందికి కూడా త్వరలోనే సెకండ్ ఫేజ్ లో తప్పకుండా వస్తుంది. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏవైతే మనకి ఇప్పుడు పంటలు వేసుకుంటున్నారు కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూడాలి. అలాగే రఫీబాయ్ వీళ్ళందరూ కూడా మనకు చెప్పారు, ఎస్టీలకి ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ లేకపోవడం, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోలేదు. కాబట్టి దానికని ఎంపీడీఓ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి స్పెషల్ డ్రైవ్ ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ వచ్చేలాగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నీటి సమస్య ఎక్కువగా చెప్తున్నారు. ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి సమస్య ఎక్కువగా ఉంటది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో అవన్నీ కూడా చూసుకొని ఎక్కడ ఎవరికి వాటర్ సమస్య లేకుండా ఏదన్నా మీకు ప్రాబ్లం వస్తే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని పరిష్కరించే వైపు వెళ్దాం. నీళ్ళ సమస్య ఎక్కువ లేకుండా చూసుకోండి. అలాగే ఇంకా కూడా ఈ రోజు అర్జీలు తీసుకొని మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కరించే మార్గం వైపు మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని, అంటే ప్రతి శుక్రవారం పెడుతున్నాం కాబట్టి అర్జీలు తీసుకొస్తే ఆ అర్జీల్ని చూసి ఆ సమస్యని పరిష్కరించే వైపుకి ముందుకెళ్తున్నాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నెల్లూరులో జరిగిన ఐఐబి సమావేశంలో హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్
రైతులకు గిట్టుబాటు ధర విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొని మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీలు. డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఉన్న సిఆర్ రెడ్డి విగ్రహానికి ఆయన కుమార్తె డాక్టర్ రోహిణి పూలమాలలు వేసిన వాళ్లు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా గురువారం సాయిబాబా పల్లకి సేవ. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి CR న్యూస్.